పరం శాంతి. బాపూజీ, అక్షరధామం అంటే అర్థం ఏమిటి? అది నిజంగా ఎక్కడ ఉంది? జవాబు: చూడండి, అక్షరధామం అనే పదానికి అసలు అర్థం అక్షయ. ఆ అంటే లేదు, క్షయ అంటే నాశనం. ఏదైతే నాశనం కాకుండా ఉంటుందో అది అక్షయధామం. కానీ దీన్ని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో అర్థం చేసుకున్నారు. ఉదాహరణకు స్వామినారాయణ సంప్రదాయంలో కూడా అక్షరధామం అంటారు. విష్ణుపురిని, నారాయణుడు ఉండే వైకుంఠాన్ని అక్షరధామంగా భావిస్తారు. ఇంకా కొన్ని ఇతర సంప్రదాయాలు అక్షయ, అక్షరాతీత అనే పదాలు కూడా ఉపయోగిస్తాయి. అక్షరాతీత అని విష్ణువు అవతారాన్ని సూచించడానికి కూడా వాడతారు. విష్ణువు యొక్క అవతారాలు 24. భూలోకంలో చాలా అవతారాలు వచ్చాయి. 250 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం చిన్న చిన్న అవతారాలు కూడా వచ్చాయి. వారు కూడా తమ లోకాన్ని అక్షరాతీత అని పిలిచారు. అంటే వీరి దృష్టిలో కూడా విష్ణుపురే అక్షరధామం. కానీ నిజంగా చెప్పాలంటే విష్ణుపురి అక్షయధామం కాదు. ఎందుకంటే అర్ధప్రళయం, ప్రళయం, కల్ప ప్రళయం, మహాకల్ప ప్రళయం సమయంలో బ్రహ్మదేవుని 100 సంవత్సరాలు పూర్తయ్యాక అప్పుడు మొత్తం బ్రహ్మాండాన్ని శివుడు సూర్యునిలో ప్రవేశించి కాలాగ్నితో దహనం చేస్తాడు. దీనితో విష్ణుపురి కూడా ఉండదు. అందువల్ల అది అక్షయధామం కాదు. మహా అక్షయధామం ఆకాశగంగ కూడా అవినాశి కాదు. అది కూడా నాశనం అవుతుంది. మహాశివుడు మహాకాలుడై అనంతకోటి బ్రహ్మాండాలను తన రోమాల్లో లీనం చేసుకుంటాడు. ఇది బాపూజీ చాలా వీడియోల్లో చెప్పారు. కాబట్టి యూనివర్స్, మల్టీవర్స్ ఏది అక్షయధామం కాదు. ఎందుకంటే వాటికి సృష్టి, లయ జరుగుతూనే ఉంటుంది. ఆల్మైటీ అథారిటీ యొక్క అవినాశి పరంధామం మాత్రమే నిజమైన అక్షరధామం. అది నాశనం కాదు, ఎప్పటికీ అవినాశిగా ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానసాగరంలో లోతుగా మునిగితేనే అర్థమవుతుంది. సిక్కు మతంలో సచ్ ఖండ్ అని అంటారు. సత్యఖండ్, సచ్ ఖండ్ అనేది బ్రహ్మపురి. ఇది 7 లోకాలకు భూలోక, భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపలోకం, బ్రహ్మలోకం పైన ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే ఎక్కడైనా, ఏ గెలాక్సీలోనైనా, మరో యూనివర్స్లోనైనా, ప్యారలల్ యూనివర్స్లోనైనా, లేదా ఏ సౌర వ్యవస్థలోనైనా భూమి వంటి గ్రహాలు ఉంటాయి. అక్కడ కూడా ఇదే సిస్టమ్ ఉంటుంది. సత్యఖండ్, అక్షరధామం లాంటి లోకాలు ఉండవచ్చు. పరం శాంతి.